నమస్తే అండి. ఇది కంప్యూటర్ యుగం, రన్నింగ్ యుగం, రన్నింగ్ కాలం. ఇదిగో ఒక ప్రకటన చేసాము అంటే వెంటనే అది వైరల్ అయిపోద్ది, ప్రజల్లోకి వెళ్ళిపోద్ది. అలాగే ప్రభుత్వం ఇంకా ప్రకటన రిలీజ్ చేస్తే అది వెంటనే వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు తల్లికి వందనంలో ట్విస్టుల మీద ట్విస్టులు, ట్విస్టుల మీద ట్విస్టులు వస్తున్నటువంటి పరిస్థితి. ఇదిగో 12వ తారీఖున తల్లిలో అకౌంట్లో వేసేస్తాం, తల్లుల అకౌంట్లోకి తల్లికి వందనం డబ్బులు అన్నారు. అది అప్పటికి లేదు, దానికి వాయిదా వేస్తూ కాలయాపన చేస్తూ అలాగే ఇంకా డ్రాగన్ లేట్ చేస్తూ, అంటే దానిలో ఉన్నటువంటి థ్రిల్నెస్, ఆనందం కోల్పోవాల్సి వస్తుంది. అటువైపు లబ్ధిదారుల్లో కానీ ఇటు ప్రభుత్వంలో కానీ ప్రకటనలు అయితే భారీగా ఇచ్చేసారు, ఇదిగో ఇచ్చేస్తున్నాం అదిగో ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి దాన్ని సచివాలయాల్లో పెడతాము, ప్రతి ఒక్కరూ దాన్ని చూసుకోవచ్చు, ఆ లిస్టు తయారు చేస్తున్నామని చెప్పేసి, కాబట్టి వచ్చే నెల నుంచి దీన్ని ఇచ్చేటటువంటి విధంగా చేస్తామా అని చెప్పి ఇప్పుడు చెప్పటం. మరి ఇదంతా చూస్తే ఒక ఆ థ్రిల్లింగ్నెస్, ఆ ఆనందాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి. జగన్ హయాంలో ఒకేసారి ఇచ్చేటటువంటి పరిస్థితి, ఇస్తాము అనే ఆ డేట్కి ఇచ్చేయటం ఆ ఆనందం వేరు. మరి ఇప్పుడు అందులో సర్కారు చెప్తున్నది ఏంటి, ఇప్పుడు దీనిలో అర్హత అనర్హతలు కూడా చెప్తుంది. మరి ఒక సర్పంచ్కి 3,000 రూపాయలు జీతం ఉంటే ఆయనకి తల్లికి వందనం కట్ట, ఆయన పిల్లలకి. మరి దీనికి అతను ఈ చాలామంది సర్పంచులు పేదవాళ్ళు ఉన్నారు, అందరూ సంపన్నులే కాదు. మరి వాళ్ళకి ఈ తల్లికి వందనం కట్టు అని అంటే ఎట్లా, అది సమంజసం కాదని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా 15,000లో 2,000 రూపాయలు జగను అప్పుడు గతంలో కాదేసేసాడు, దొంగోడు తినేశాడు అనేసి చెప్పేసి రాద్ధాంతం చేసినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు స్టార్టింగే 13,000. అప్పుడు జగన్ మొదటి ఏడాది 15,000 ఇచ్చాడు, అలాగే రెండో ఏడాది 1,000 రూపాయలు తగ్గించాడు, మూడో ఏడాది 2,000 రూపాయలు తగ్గించాడు. అది స్కూల్ మెయింటెనెన్స్ కోసం దాన్ని ఉపయోగించారు వాటిని. ఇప్పుడేమో స్కూల్ మెయింటెనెన్స్ దేవుడెరుగు, అలా కలెక్టర్ల చేతికి ఇచ్చేయడం సరికాదు. అయితే ఇంట్లో ఎవరన్నా ఫీజు రింబర్స్మెంట్ పొందినటువంటి వారు ఉంటే తల్లికి వందనం కట్టం. ఇది ఎట్లా సాధ్యం అండి? ఫీజు రింబర్స్మెంట్ ఒకటి తీసుకున్నాడు, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, తమ్ముడు 9th క్లాసో 10th క్లాసో చదువుతాడు, పెద్దవాడికి ఫీజు రింబర్స్మెంట్ వచ్చింది. మరి తమ్ముడు చదువు మానేయాలా? తల్లికి వందనం ఉండాలి కదా. మరి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం అన్నారు, ఎట్లా? ఇది కరెక్ట్ కాదని చెప్పొచ్చు. మరి ఇంకా అది ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా అట్లాగే, ఎవరున్నా అట్లా. మరి గత ఏడాది ఏమైనా ఫీజు రింబర్స్మెంట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో, ఆ ఎలక్షన్ వచ్చే టైంలో అప్పుడు బ్యాలెన్స్ ఉండిపోయినటువంటి తల్లికి వందనం కానీ అప్పుడు అమ్మఒడి ఫీజు రింబర్స్మెంట్ ఇట్లాంటివి ఏమైనా ఇచ్చారా అంటే అది కోల్పోయారు. ప్రభుత్వం వచ్చాక, ఈ సర్కారు వచ్చాక గత ఏడాది కూడా లేదు, ఈ పథకాలు వాళ్ళకి అందలేదు, ఆ డబ్బులు కూడా లేవు. మరి ఇప్పుడు ఇంకా విద్యుత్ బిల్లు 300 యూనిట్లు దాటితే వందనం కట్టంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ విధంగా ఆయన పెడితే పవన్ కళ్యాణ్ గారు ఏమొచ్చి ఇది కుదరదు, ఇలా మంచిది కాదని అంటే ఇప్పుడు అదే సేమ్ రిపీట్. మరి ఇంకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ స్కాలర్షిప్ పొందిన వాళ్ళు అనర్హులు, వాళ్ళకి కట్టు. అంటే ఇక్కడ కేంద్ర రాష్ట్ర స్కాలర్షిప్ పొందినటువంటి వాళ్ళకి కట్ అయితే ఎవరైతే తీసుకుంటున్నారో అది ఒక విధంగా సమంజసం. అందులో ఆ ఇంట్లో ఇంకొక అబ్బాయి ఇంకొక అమ్మాయో లేకపోతే ఇద్దరు పిల్లలు ఉండొచ్చు, వారు చదువుకోవచ్చు, వారికి కూడా ఇస్తారా లేదా అన్నటువంటిది తెలియాలి. ఇప్పుడు వారికి ఇవ్వము కట్టు అని అంటే అది కూడా సరికాదు అని చెప్పవచ్చు. అయితే కుటుంబానికి బియ్యం కార్డు లేకుంటే పథకం రాదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి టైంలో కూడా ఇది రూల్ పెట్టారు. ఇది కుటుంబానికి వైట్ కార్డు లేకపోతే ఇవ్వకపోయినా తప్పులేదు, అది సంపన్నుల కింద అనుకోవచ్చు. మరి ఇంకా అలాగే నెలవారీ ఆదాయం 10,000 నుంచి 12,000 రూపాయలు మించితే వారికి తల్లికి వందనం కట్టంటున్నారు. మరి ఇక్కడ కూలీలు ఉన్నారు, పానీపూరి అలాగే రోడ్ల పక్కన బళ్ళు పెట్టి వ్యాపార లావాదేవీలు జరిపినటువంటి వాళ్ళు ఉన్నారు, వ్యవసాయ కూలీలు ఉన్నారు, భవన కార్మిక కూలీలు ఉన్నారు. ఎవరికైనా కానీ కూలికి వెళ్ళే రోజు, కూలి లేకపోతే చెప్పలేం కానీ వెళ్ళే రోజు 500, 600, 700 వచ్చేటటువంటి పరిస్థితి. మరి వాళ్ళకి నేరుగా చేతికి డబ్బులు ఇచ్చేస్తారు కాబట్టి దానిలో క్యాలిక్యులేషన్ అంటూ తెలియదు. కాబట్టి వైట్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా ఇచ్చేయవలసిందే. ఇంకా ఏమైనా ఇప్పుడు ఇంకా జగన్ హయాంలో అయితే ఇదంతా పేపర్ మీద రాస్తారు ఇట్లాంటివన్నీ, కానీ ఇచ్చేయడం అయితే వైట్ కార్డు హోల్డర్లకు అందరికీ ఇచ్చేసేటటువంటి పరిస్థితి. ఇంకా 1000 చదరపు అడుగులు స్థలమున్న కారున్న ఇది వర్తించదు, ఇది మంచిదే, ఇట్లాంటిది తప్పులేదు.
అయితే ఇంక 13,000 రూపాయలు అన్నది సరికాదు. ఎంతమంది ఇంట్లో పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వర్తిస్తుంది అన్నది అది మంచి విషయమే. నమస్తే.